ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి కేసు రేపు పొద్దున మళ్ళీ హెడ్డింగ్ గులకరాయి కేసులో బెయిల్ మంజూరు అని రాస్తారు. ఒళ్ళు బలిసిన జర్నలిజం, అహంకారంతో కూడిన జర్నలిజం కాబట్టి అది వదిలేద్దాం. కాకపోతే ముఖ్యమంత్రి మీదన రాయితో దాడి చేసినటువంటి వ్యక్తి అంటే ఒక ముఖ్యమంత్రి తలకాయ పగలగొట్టాలా లేకపోతే కణతల మీద తగలాలా అన్నటువంటి వ్యక్తికి కూడా వేగంగా బెయిల్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎవడైనా వేసేయచ్చు, ఏం కాదు. 4 రోజుల పాటు పేపర్లో ఇంకా హీరోలు అవుతారనమాట. ఇంతకుముందు ఎవడైతే ఆడు దాడి చేసినటువంటి శ్రీనివాస్ కోడికత్తి అని వాడు ఒక హీరోని చేసి వాడిని పార్టీలో చేర్చుకుని ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది అదే కాన్సెప్ట్. ఇదే మళ్ళీ ఇప్పుడు తాజాగా ఎవడైతే సతీష్ అనేటువంటి వాడికి బెయిల్ మంజూరు చేశారు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు. శని ఆదివారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి. సగ్గా పెట్టడానికి ఆడికేం ప్రాబ్లం. రేపటి నుంచి వాడు ఆ ప్రాంతపు హీరో అవుతాడు అనుకుంటా. మన వ్యవస్థలు చాలా బాగున్నాయి, అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాయి అనుకోవచ్చు.